దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. మొదటగా, తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము యోహాను సువార్త నుండి దేవుడు పలికించినటువంటి మాటగా ఇది మనము వింటున్నాము. ఎలా అంటే ఈ వాక్య ధ్యానము ఈ యొక్క వాక్య ఆధారాన్ని బట్టి ద్రాక్షవల్లిలో నిలిచియున్న తీగ తనంతట తాను ఫలించినట్లుగా నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారిలో నిలిచియుండు ప్రతి మనిషి తప్పక ఫలించునన్నటువంటి దివ్యమైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వారిలో అంటే ప్రభువులో నిలిచియుండుట అనగా అవిధేయుల మధ్యకు దేవునిచే పంపబడి పాప పరిహారార్థ నిమిత్తం శిలువ మరణం పొందిన శక్తిమంతుడైన యేసు బోధలు విని ఆయన జననము, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానమును నమ్ముటే ఆయన యందు నిలిచియుండుట. నా యందు నిలిచియుండు వాడు ఫలించును. తీగ ఏ విధంగా అయితే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే ఎలాగ ఫలిస్తుందో, ప్రభువులో గాని ఉంటే అలాగ ప్రతి మనిషి కూడా అలా ఫలిస్తాడు. ప్రభువులో ఉండటం అంటే ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి మాటలు, ఆయన జననము, క్రీస్తు ప్రభువారి జననము, క్రీస్తు ప్రభువారి పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానమును నమ్మాలి. నమ్మితేనే ప్రభు యందు నిలిచియున్నాము అని మనకి గుర్తింపు. ఈ గుర్తింపు ఉంటేనే మనము ఫలిస్తాము. ఇది దేవుని మాట, ప్రభువారు చెప్పుచున్న మాట. కనుక మనం ఫలించాలంటే దేవుని యందు పూర్తి విశ్వాసముతో హృదయపూర్తిగా నమ్మి దేవుణ్ణి హృదయానుసారంగానే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని రాజ్యంలోకి ప్రవేశించుటకు ఫలించే ద్రాక్షవల్లిలా ఆయన చూపెట్టిన ప్రేమ, ఆయన వినయము, ప్రభువారి క్షమాగుణమును అవి మనము కూడా కలిగి ఎల్లప్పుడూ స్తుతులతో దేవుని కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేయాలి. ఇంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య ప్రవేశమునకు సాటి మానవుల ఎడల దయగలిగి ఉండాలని కూడా యోహాను బోధిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యము. ప్రేమ కలిగి ఉండాలి, దయగలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే దయగలిగి ఉన్నట్లెక్కే. అవి రెండు అన్నదమ్ములు లాంటివి. ప్రేమ, దయగలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి ఎడల మనం దయగలిగి ఉండాలి. పాపముతో నిండిపోయి బయటికి రాలేనటువంటి మనుషులను దేవుడు ప్రేమ కలిగి, దయగలిగి, ఏ విధంగా అయితే ఆయన శిలువపై ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనలను పాప విముక్తులను చేసిన దేవుని ప్రేమ ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అలాంటి ప్రేమ, అలాంటి దయ మనము కలిగి ఉండాలని యోహాను భక్తుడు బోధిస్తున్నాడు. మన ప్రేమగల ప్రభువు మనము సమృద్ధిగా ఫలించాలి, ఫలింపవలెనని ఆయన కోరుచున్నాడు. దేవుడు మనము ఆయన యందు నిలిచి ఆయన యందు నమ్మకముతో, విశ్వాసముతో నిలిచియుండుట వలన
మనము ఫలవంతముగా నుండగలము. ప్రభువు యొక్క జీవము మనలో ఉన్నదా లేదా అని మనలో మనమే ఎడతెగగా పరీక్షించుకోవాలి. పనికిరాని తీగలు ఫలించు తీగలకు నష్టము కలుగు చేస్తాయని, ఎలాగూ ఫలించనటువంటి తీగలు కత్తిరించబడతాయో మనలను మరి ఎక్కువ ఫలవంతులనుగా చేయుటకు దేవుడు బాధాకరమైన పరీక్షలను అనుమతించును. బాధాకరమైన శ్రమలు అనుభవిస్తేనే మనకి దేవుని యందు నమ్మకము, విశ్వాసము కలుగుతుంది. దేవుని రాజ్యానికి మనకి మార్గము దొరుకుతుంది. ఎప్పుడు కఠినమైనటువంటి శ్రమలు అనుభవించాలి. కఠినమైన శ్రమలు అనుభవిస్తే కానీ మనకి పరలోక రాజ్య గుమ్మాలు తెరవబడతాయి. కానీ శిక్షించుటకు మాత్రము కాదు. మనకి వచ్చే మనము ఎదుర్కొనే శ్రమలు అవన్నీ మనల్ని శిక్షించుటకు మాత్రము కాదు, అవి మనకి పరలోక రాజ్య గుమ్మములు తెరవబడుటకి మనము దేవుని ద్వారా మనము పొందే ప్రతి శ్రమను నమ్మకముతో, ఆనందముగా, విశ్వాసముగా ప్రతి శ్రమను అనుభవించాలి. కానీ శిక్షించుటకు మాత్రం దేవుడు అవి మనకి కలుగు చేయలేదని పూర్తి విశ్వాసంతో ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ నమ్మాలి. బాధలలో కూడా దేవుని విస్మరించకుండా ప్రార్థనలతో ఆయన దీవెనలు మనము పొందుకోవాలి. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థనలు మనం చేస్తూనే ఉండాలి. మనకి మంచి జరిగినప్పుడు ఒక రకము, మనకి మంచి కాకుండా మనకి ఇష్టం లేనటువంటి కార్యక్రమం మనకి ఎదురైనప్పుడు బాధపడటము, జంకటము ఇలాంటి చేయకూడదు. ఎల్లప్పుడూ అది మంచి కానీ చెడు కానీ మనకి ఎదురైనప్పుడు మనము ఆనందముతో మన ప్రక్క దేవుడు ఉన్నాడు, ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన దుర్గము, ఆయనే మన కొండ, ఆయనే మన కోట అని అలాగ మనము దావీదు ప్రార్థించినట్లుగా మనము కూడా నిత్యము ప్రార్థనలతో ఏమొచ్చినా సరే అన్నీ ఎదుర్కొంటాము. కానీ దేవుని మాత్రం మనము విస్మరించకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని యందు నమ్మకం ఉంచాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలతో ఆయనకి నమ్మకము కలిగినటువంటి బిడ్డలుగా మనము గుర్తింపు పొంది పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము దేవా మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినావయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. దేవ, ద్రాక్షవల్లిలో నిలిచినటువంటి తీగ ఎలాగూ ఫలిస్తుందో నీయందు మేము నిలిచి ఉంటే మేము ఫలిస్తామన్నటువంటి నమ్మకముతో తండ్రి, నీ యొక్క జననము, నీ యొక్క పరిచర్య, నీ మరణము, నీ పునరుద్ధానమును మేము నమ్ముకొని దేవా, నీ యొక్క నిత్య నివాసము కొరకు దేవా మేము ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలము కాబట్టి దేవా, మాకు నీ యొక్క సరళమైన మార్గములు మమ్మలను నడిపించి నీ బిడ్డలుగా మమ్మలను స్వీకరించి ఆదరించి కరుణించమని తండ్రి నిన్ను వేడుకొనుచు ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.